అమ్మా జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఓ అవధాని శాస్త్రి గారా, రండి రండి వచ్చి కూర్చోండి. అది ఏంటి శాస్త్రి గారు, చేయికా కొట్టేంటి? కర్మ. నిన్న పిల్లి ఏడుగొండలు వాళ్ళ అబ్బాయి బారసాల ఫంక్షన్కి వెళ్ళి కార్యక్రమం అయిపోయిన తర్వాత లాస్ట్లో దీవించిన అక్షింతలు అయిపోయి పక్కన అమ్మాయి బాగుందని ఆవిడ మీద వేసాను అక్షింతలు అంతే. వాళ్ళ ఆయన ముదిరికాకి మీద వచ్చి నా మీద మ్యాన్ హ్యాండింగ్ చేశాడు. పెళ్లి చేసుకుని చావచ్చు కదా శాస్త్రి. మా పురోహితులు పిల్లలు ఎవరెత్తున్నారమ్మా, పెళ్ళిళ్ళు చేయించడమే కానీ చేసుకునే యోగత లేదు మాకు పురోహితులకి. నా గొడవలు మాట్లాం కానీ మీరు ఎందుకు పిలిపించారో ఆ విషయం చెప్పండి అమ్మా. మిమ్మల్ని పొద్దున్న ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చారా? తెల్లవారుజామున 4 గంటలు లెగిసి గుడి పనులు చూసుకుని సంధ్యావందనం చేసుకుని అటునుంచి అటు వేడిశెట్టి వీరభద్రరావు గారికి ఒంట్లో బాగుంటలేదు కదమ్మా ఈ మధ్య, ఆయన కోసం మృత్యుంజయ హోమం చేయించి అటునుంచి అటు మేడిశెట్టి నాని గారు పెళ్లి రోజు సందర్భంగా సత్యనారాయణ చేయించామమ్మా. అక్కడి నుంచి మళ్ళీ వెంకే వెంకటేశ్వర గారు కొత్త కారు కొన్నారట. వారు కారుకి పూజ చేయించి ఓపెనింగ్ చేయించి రావడానికి టైం పట్టిందమ్మా. ఊళ్ళో ఒక్కగానే ఒక పంతులు కదమ్మా, అందరికి నేనే చక్క పెట్టాలా, అందరి పూజలు నేనే చేయాలా. సంబంధం కోసం చెప్పాను కదండి, మర్చిపోయారేంటి? మర్చిపోవడం ఏంటమ్మా, మర్చిపోలేదు. మంచి అమ్మాయిని చూశాను, మీరు చెప్పినట్టు వింటది, మీ హోదాకు తగ్గ సరిపోద్ది. మీరు ఎలా చెప్తే అలా వింటదమ్మా. మీరు అంటే ముహూర్తాలు పెట్టించేయడమే. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నేను చూడమన్నది అమ్మాయిని కాదు అబ్బాయి. క్షమించాలమ్మా, నేను మీ తమ్ముడు గారికి ఏమో అనుకున్నాను. మా తమ్ముడికి పెళ్ళయి సంవత్సరం అవుతుంది, 2 పిల్లల తండ్రి. మీరే కథ చేశారు. సంవత్సరాలు 2 అలా పుట్టేశారమ్మా. కంగారు పడకండి, కవల పిల్లలండి. ఓ అలాగా, నేను కంగారు పడానమ్మా సంవత్సరాలు 2 పిల్లలు అంటే. ఆ విషయం పక్కనెట్టి ముందు మా చెల్లికి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో చెప్పండి. సంబంధాలు లేకపోవడం ఏంటమ్మా, మంచి బేసిక్ గా ఉన్న సంబంధాలు ఉన్నాయి. మీరు అనండి, ఇట్టే సంబంధాలు తెచ్చేస్తాను, ముహూర్తాలు పెట్టించేస్తాను. సరే, ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమాల అడవుల్లో ఫోటోలు తేలేదమ్మా. భోజనం టైం అయింది, ఎలాగో భోజనం చేసి వెళ్ళండి. భోజనం చేయాలా? నువ్వేం పెడతావు? పప్పు ఆకనే. అదే బయటకు పోయినాకో ఆ పిల్లేశ్వరరావు గారు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మంచి కూలింగ్ ఉన్న 2 బీర్లు వేసి అటు నుంచి బిజ్జి కాడికి వెళ్ళిపోయి పొలాపూటి సీని గారు కుట్టు దగ్గర మంచి జాయింట్ బిర్యానీ తిని అటు నుంచి అలా వెళ్ళిపోతాను. ఏంటో అంటున్నారు పంతులు గారు? ఏమీ లేదమ్మా, ఇక్కడ భోజనం చేస్తూ కూర్చుంటే చాలా పనులు ఆగిపోతాయి కదా, అందుకని. అక్కడ పన్నీర్ వెంకటేశ్వరరావు గారు కోరెట్టారమ్మా, వారిది నూతన గృహ శంకుస్థాపన ముహూర్తం పెట్టాలంటే అర్జెంట్గా వెళ్ళాలి.